brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వేసవి సమీపిస్తూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తెరపైకొచ్చింది. దీంతో రంగంలోకి దిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు ఈ ఏడాది మిగిలిన కాలానికి నీటి వాటాను తేల్చింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో ప్రస్తుతం మిగిలిన జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటాగా బోర్డు నిర్ణయించింది. జూన్, జూలై నాటికి తాగు, సాగునీటి అవసరాలను తీర్చడం కోసం ఈ నెల 21వ తేదీలోగా ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. ఇక ఇప్పటికే సాగర్ నుంచి 15.86 టీఎంసీల విడుదలకు ఇంజెంట్ పెట్టిన ఏపీ తాజాగా మరో 18 టీఎంసీలు విడుదల చేయాలని కోరింది. అయితే ఏపీ ప్రతిపాదనను ఆమోదించద్దన్న తెలంగాణ ఈ నెల నుంచి జులై వరకు 116 టీఎంసీలు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తీసుకుంటామని ఇండెంట్ పెట్టినట్లు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఇటు కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలు చెరిసగం పంచుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉండగా 66:34 నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేస్తోంది. 75% నీటి లభ్యతను ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్టుల వారీగా ఈ నీటిని కేటాయించాలని కోరుతోంది. బచావర్ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పు కృష్ణా పరివాహక రాష్ట్రాలన్నింటికీ శిరోధార్యమని, ఈ ట్రిబ్యునల్ చేసిన నికర జలాల కేటాయింపులను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యథాతథంగా ఆమోదించిందని గుర్తు చేస్తోంది. మరోవైపు జలాల వాటాలపై ఇటు పొలిటికల్ గాను మాటల యుద్ధం నడుస్తోంది. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించకపోతోందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు ఉత్తమ్. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అడిగి తెలుసుకుందాం. రేవన్, ఇప్పటికే రెండు రాష్ట్రాలు ఇండెంట్ పెట్టాయి. దీనిపై బోర్డు ఎలా స్పందించే అవకాశం ఉంది? అలానే నీటి వాటాలు ఏవైతే సాగు, తాగునీటికి ఇప్పటి వరకు కేటాయించారో అవి ఈ వేసవికి సరిపడా ఉన్నాయా? మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వేసవిలో మాత్రం తాగునీటి కష్టాలు అయితే తప్పేటట్టు లేదు. ఎందుకంటే ఉమ్మడి జలాశయాలైనటువంటి శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో వేసవిలో నీటి కష్టాలు అయితే తప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరోవైపు ఏదైతే రానున్నటువంటి 4-5 నెలల కోసం కూడా తెలంగాణ ఈఎన్సీ ఎవరైతే అనిల్ కుమార్ ఉన్నారో గత వారం రోజుల క్రితం 116 టీఎంసీల నీరు కావాలంటూ కృష్ణా రివర్ బోర్డుకు అయితే అప్పీల్ చేయడం జరిగింది. ఇప్పటికే ఏపీ సర్కార్ 646 టీఎంసీల నీటిని వినియోగించింది. మేము మాత్రం కేవలం 214 టీఎంసీల మాత్రమే వినియోగించామని చెప్పారు. ఇందుకు అవసరానికి అనుగుణంగా 116 టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ ఈఎన్స్ అనిల్ కుమార్ చేసినటువంటి విజ్ఞప్తిని ఏదైతే అంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు మాత్రం ఖాతరు చేయకుండా తాత్కాలిక పద్ధతిన 66:34 నిష్పత్తి ప్రకారమే నీటిని అయితే విడుదలకు ప్రకటించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి ఈ జల వివాదం తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నీటి సంవత్సరంలో 1010 టీఎంసీల నీటి లభ్యత మాదిరిగా ఇప్పటికైతే రివర్ బోర్డు అయితే అంచనా వేసింది. ఇందులో 666 టీఎంసీల నీరు ఏపీకి గాను 343 టీఎంసీల నీరు తెలంగాణకు గాను తాత్కాలికంగా కేటాయించింది. కానీ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకునే దాని ప్రకారం కేవలం ఏపీకి 27 టీఎంసీల నీరు మాత్రమే ఉంటుంది. 131 టీఎంసీలు తెలంగాణకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాజస్థాన్ ఉదయపూర్లో జరిగినటువంటి సమావేశంలో కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఒక స్పష్టమైన డిమాండ్ చేశాడు. తెలంగాణ పరివాహక ప్రాంతంలోనే కృష్ణా జలాల పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 70% ఇవ్వాలని చెప్పి నిన్న జరిగినటువంటి కేంద్ర జలశక్తి సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే స్పష్టమైనటువంటి డిమాండ్ చేసి తెలంగాణకు న్యాయమైనటువంటి వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కానీ రివర్ బోర్డు మాత్రం ఒకటే స్పష్టం చేసింది. ఇప్పటికే ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదం ఇటు బ్రిజేష్ ట్రిబ్యునల్తో పాటు సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలోనే 2015లో జరిగినటువంటి ఇరు రాష్ట్రాల తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66:34 టీఎంసీల నిష్పత్తి ప్రకారమే నీటిని పంపకాలు చేస్తామని చెప్పి అప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు.